రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే. మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ వరి సాగులు అనేటి సమయంలో ఎక్కువగా వచ్చేసి ఈ పొట్ట దశకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ వరి సాగులలో చూసుకున్నట్లయితే ఈ సమయంలో వచ్చేసి ఎక్కువగా ఈ పొటాస్ అనేది ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది. కానీ ఎక్కువ శాతంలో చూసుకున్నట్లయితే ఈ వరి సాగులలో ఎక్కువగా ఈ రైతన్నలు ఈ పొటాస్ని వేయడం మొత్తమే మానేస్తూ ఉన్నారు. అయితే ఈ పొటాస్ కనుక మనము ఈ వరి సాగులో ఈ సమయంలో కనుక మనము వేయడము మానేసినట్లయితే ఈ దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు అనేటివి ఉంటాయి. అయితే చాలా వరకు ఈ రైతన్నలు ఎక్కువగా ఏమనుకుంటారా అంటే ఈ పొటాస్ వేయకపోతే మా అంటే ఒక 2 క్వింటాలు 3 క్వింటాల ఈ దిగుబడి తగ్గుతుందని. అలాగే ఈ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఒక పొటాస్ బస్తకు వచ్చేసి 1500 1600 కొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే 1800 వరకు ఈ ధర అనేది ఉంది. ఇంత ఖర్చు పెట్టి ఈ వరి సాగులలో ఈ పొటాస్ వేయడం అంత అవసరమని అనుకుంటూ ఉంటారండి. ఈ పొటాస్ అనేది మనకు గింజ అనేది మంచి సైజు మంచి రంగు నాణ్యత రావడానికి ఈ గొలుసు అనేది బలంగా రావడానికి ఎక్కువగా ఈ పొటాస్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా మనం ఈ సమయంలో వచ్చేసి ఈ వరి సాగులలో మనము ఈ పొటాస్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ధర అనేది ఎక్కువగా ఉంది, మేము అంత పెట్టుబడి మేము పెట్టలేం అని మీరు అనుకున్నప్పుడు మనకు మార్కెట్లో చూసుకున్నట్లయితే వాటర్ సాలబుల్ ఈ ఫెర్టిలైజర్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయండి. 0050 లేదంటే 13045 ఇలాంటివి మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనము స్ప్రే చేసుకున్నా కూడా ఎంతో కొంత మనము ఈ వరి మొక్కలకు మనం పొటాస్ని అందించుకోవచ్చు. మరి ఇక్కడ మనము ఈ వాటర్ సాలబుల్స్ ఉన్న మనం వేస్తున్నాం కదా, ఇది 50 కేల బస్తా, దాంతో ఈక్వల్ అంటే కాదండి, ఎంతో కొంతవరకు ఈ వరి మొక్కలకు అందుతుంది. అదైతే మనకు వచ్చేసి ఈ వాటర్ సాలబుల్ వచ్చేసి మనకు 200 లేదా 250 వరకు ఈ ధర అనేది ఉంటుందండి. మనము ఎలాగో ఈ సమయంలో ఈ మోగి పురుగు కానీ ఏదో ఒకదానికి మనము మందు స్ప్రే చేస్తూ ఉంటాం కదా, అందులోనే మనం దాన్ని మిక్స్ చేసుకొని మనము స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. ఖచ్చితంగా మనము ఈ సమయంలో వచ్చేసి ఈ పొటాస్ అనేది మనము ఈ వరి మొక్కలకు అందించుకున్నట్లయితే మనకు ఈ దిగుబడి అనేది గణనీయంగా పెరిగే అవకాశాలు అనేటివి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీరు ఈ పొటాస్ వేస్తామనుకుంటే మీరు ఒక ఎకరానికి వచ్చేసి ఒక 25 కేల చొప్పున వేసుకోండి. లేదు మేము అంత పెట్టుబడి పెట్టలేమని మీరు అనుకున్నట్లయితే మీరు వచ్చేసి 0050 కావచ్చు, లేదు అంటే 13045 ఈ రెండిట్లలో ఏదో ఒకదాన్ని ఒక ఎకరానికి వచ్చేసి ఒక కేజీ చొప్పున మీరు స్ప్రే చేసుకోండి. మీకు మంచి దిగుబడి పెరిగే అవకాశాలు అనేటివి ఉంటాయి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.